హాయ్, వెల్కమ్ టు చిక్కీస్ వరల్డ్. క్రిస్పీ ఆల్ మిక్స్ దోశ. మనం ఎప్పుడు రొటీన్ చేసుకునే దోశలా కాకుండా కొన్ని పప్పులు అంటే మినపప్పు, బియ్యం, జొన్నలు అండ్ ఎర్రపప్పు, మీకు కుదిరితే కొన్ని మిల్లెట్స్ వేసి చేసుకోవాలి. దాన్ని ఒక 8 అవర్స్ నానబెట్టి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అంటే మీకు డౌట్ రావచ్చు, లైక్ దోశ బ్యాటర్ లానా లేదా వేరేలానా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోండి. అది ఫర్మెంట్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసి కలుపుకొని, సోడా మీకు ఆప్షన్, లైక్ మీకు స్పాంజీగా రావాలి అంటే కొద్దిగా సోడా వేసుకోండి. నేను ఇక్కడ సోడా వద్దు అని సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే సోడా వల్ల హెల్త్ అంత మంచిది కాదు అని. మేము ఇక్కడ యూస్ చేసే తవా వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అని డౌట్ రావచ్చు. క్యాస్ట్ ఐరన్ ఎందుకు అని అంటే, నాన్ స్టిక్ పెనాల నుంచి అన్హెల్తీ సబ్స్టాన్సెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దానివల్ల మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు. దానికోసం మనకు కొత్తగా క్యాస్ట్ ఐరన్ అనే తవాస్ వచ్చాయి కదా, అది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు అది పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ దోశ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా కలుపుకోండి, ఎందుకంటే దోశ కన్సిస్టెన్సీలో కలిపితే అది తవ్వాకి అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం గట్టిగా కలుపుకుంటే అది తవ్వాకి బాగా వస్తుంది. ఇక్కడ మీకు ఆయిల్ కూడా దోశ అంత ఆయిల్ పట్టదు, కొంచెం లైట్ ఆయిల్ వేసుకున్నా వస్తుంది. మాకు ఇంతకుముందు చాలా ఇబ్బంది ఉంటుండే. మా హస్బెండ్ వచ్చేసి వైట్ దోశ, వైట్ తినొద్దు అలా మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అలా చెప్తుండేవాడు. కానీ ఇప్పుడు మాకు ప్రాబ్లం లేదు, మేము సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు క్రిస్పీ దోశ రెడీ.